సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీవు సినబోయి కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మా, నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగాన లచ్చుమమ్మో లచ్చుమమ్మ, చలికాలం వచ్చింది సాపసింపులు లేవు, చలికాలం వచ్చింది సాపసింపులు లేవు, కప్పుకుందామంటే బొంత కూడా లేదు, చలికి వణుకుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ సంటోడే చచ్చిండ లచ్చుమమ్మో లచ్చుమమ్మ. అంటే మీ ఫ్యామిలీ మొత్తం నక్సలైట్ కుటుంబమా లేదంటే? అప్పటికి వ్యవసాయ కుటుంబము, పెద్ద వ్యవసాయ కుటుంబము, దాదాపు 100 ఎకరాల. ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు కాళేశ్వరం వెంకటరామ గురించి ఏం చెప్తారు? ప్రతి మార్పుని తొందరగా స్వీకరించారు. ఒక నక్సలైట్ నుంచి ఒక రాజకీయ నాయకుడి నుంచి ఒక విధాలు ఎగుతున్నారు మీరు. కులం అంటే ఏమంటారు? అంటే దీనికి అందరికీ కుల ఉద్యమాలకి స్ఫూర్తి నక్సలైట్ మూవ్మెంట్లో వర్గ రాజకీయాలు, వర్గ విభేదాలని తొలగించడం ద్వారా ఈ సమాజంలో సమ సమాజాన్ని నిర్మించాలని. అంటే నాగార్దొడ్డి వెంకటరామరావు ఎవరికి పాపులు ఎట్లా పొడసాలా, పాపులు ఎట్లేయాలా నేర్పేయలేదు, మీరు నేర్పేయలేదు. అంటే అలా గద్వాల జిల్లాలో నేర్పేయలేదు. ఎవరికి ధమ్కీలు ఇవ్వాలా, ఎవరికి రెడ్డికి ఎట్లా ధమ్కీలా, ఏం నేర్పేయలేదు. ఏ ఒక్కరికి కూడా నేను ధమ్కీలు ఇవ్వలేదు, ఏ ఒక్కరి దగ్గర వసూలు చేయలేదు. మీ ఇంట్లోనే మా ఊడు చనిపోతేనే బాగుంటుంది, మేము ఎదగలేమని మీ ఇంట్లో మీరు సపోర్ట్ చేయలేదు. అంటే వాళ్ళకి ప్రమాదం అట్లా ఉంది, వాళ్ళు చనిపోతారు, మమ్మల్ని మా ఓడు అనుకుంటే చనిపోతారు. మీ ఇంట్లో వాళ్ళే ఇచ్చారు కదా, నా సొంత మీ ఇంట్లోనే మా ఓడు చనిపోతేనే బాగుంటుంది, మేము ఎదగలేమని మీ ఇంట్లో మీరు సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అన్నారు కేసీఆర్, జనం గుండె కుర్చీ కన్నా మించిన కుర్చీ లేదని మాట్లాడారు. ఈ రోజు గద్వాల తాలూకాలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఒక పోస్ట్ కూడా చేయలేదు, కానీ నాకు జనం గుండె కుర్చేసి కూర్చోబెట్టినారు. నాకు తిరుగులేదు. ఇంతకంటే మంచి పోస్ట్ నాకు అవసరం లేదు.